గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బద్రీనాథ్. పబ్లిక్ చూసినట్టయితే పిచ్చగా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ నూడిల్స్ చూడండి ఎలా ఉంటాయో. ఇక్కడ మేము 2 hours నుంచి అయితే ఇక్కడనే ఉన్నాం. అసలు మాకు లైన్ కదులుతూనే లేదు అసలు. రివర్ నేమ్ వచ్చేసి అలకనంద, ఈ రివర్ నేమ్ వచ్చేసి మందాకిని అనమాట. 3 బందర్ 3 మంకీస్ పెట్రోల్ ఒప్పించుకున్నాక వీళ్ళైతే పరిచయం అయ్యారనమాట. ఇంటికి వచ్చేదాకా వదలలేరు అసలు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బద్రీనాథ్. పబ్లిక్ చూసినట్టయితే పిచ్చగా ఉన్నారు ఇక్కడ. చెప్పలేము అసలు ఎంతమంది ఉన్నారో. కేదార్నాథ్ బద్రీనాథ్లో అయితే నాకు చాలా అంటే చాలా పబ్లిక్ కనబడ్డారు. సో మనమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఆల్రెడీ మా బ్రదర్ వెళ్ళాడు దర్శనానికి, లైన్లో ఉన్నాడు. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఇంకా దగ్గర నూడిల్స్ చూడండి ఎలా ఉంటాయో. వీళ్ళ దగ్గర చూడండి నూడిల్స్. మన స్ట్రాస్ ఎట్లుంటాయి, స్ట్రాస్ లాగా ఉన్నాయి చూడండి. అవి స్ట్రాస్ నూడిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం లైన్లో ఇంకా ఇప్పుడు మూవ్ ఆన్ కావాలి. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది. దగ్గర మేము 2 hours నుంచి అయితే ఇక్కడనే ఉన్నాం. అసలు మాకు లైన్ కదులుతూనే లేదు అసలు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది లైన్. దగ్గర ఒక 4 hours అయితే 4-5 hours అయితే అది అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు చూడండి. ఇప్పటిదాకా పాయసం పెట్టారు, ఇప్పుడేమో దాల్ రైస్ పెడుతున్నారేమో. మనుషులకు పెడుతున్నారు కానీ పశువులకు ఎవరు పెడతలేరు చూడండి. అప్పటి నుంచి ఏవైతే ఆవులు ఉన్నాయో అన్నీ ఇక్కడ కవర్లు తింటున్నాయి. మళ్ళీ వాళ్ళు పట్టుకున్న డొప్పలు ఉన్నాయి కదా అవి తింటున్నాయి. ఫుడ్ దీనికి లేనట్టుంది. గ్రాస్ తినంటే తింటనే లేవు అసలు. ఆవులకు హ్యూమానిటీ చచ్చిపోయింది. మొత్తం బద్రీనాథ్లో ఇప్పుడు టైం వచ్చేసి 3:35 అవుతుంది. ఇంకా మా లైన్ కదలలేదు. మార్నింగ్ 9 o'clock వచ్చాము చూడండి మేము. దగ్గర 2 kilometers వరకు ఉంది లైన్. ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనది. ఏదైతే గంట కనబడుతుంది కదా, ఎవరు కొట్టలేరు, నేనే కొట్టానని. 3 times మిస్ అయింది, 2 times మిస్ అయింది, 3rd time తగిలింది అనమాట. అట్లుంటుంది మనతోని. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎలా అంటే దొబ్బేస్తున్నారు ఎక్కడక్కడ. లొల్లిలు కూడా అవుతున్నాయి చాలా అంటే చాలా మంది మిడిల్లోకి వెళ్తున్నారు అది ఇది అని చెప్పి. అయితే ఈ బ్రో పరిచయం అయిన అనమాట డూర్మెట్లో. హాయ్ బ్రో, వివేక్ బాయ్ అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. టైం ఎలానో గడిచిపోయిందో తెలియదు అసలు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బాయ్ బాయ్. చింతలే కదా, చింతలేనే ఉంటాడంట హైదరాబాద్లో. బ్రో మేము వెళ్తున్నాం మరి. బాయ్, థ్యాంక్ యూ. బాయ్. ఇది రాజు మనకి ఇదే బ్రో రూమ్ ఇచ్చిండు అనమాట. रूम మనకు ఒక్కరికి వచ్చేసి 300 रुपये తీసుకోండు. भाई आपका नाम क्या है? विपुल प्रसाद. आपका नंबर बोलो इसमें. 8865055293. ये नंबर पे इनकेस हमारा फ्रेंड्स वगैरह नेक्स्ट मंथ लोगों को आने का प्लानिंग है तो फ़ोन पे मार के मिस कॉल श्रीकांत बोल के बोल दो, गाड़ी पे आना बोल के बोलो तो पहचानो. ठीक है, इनकेस कुछ भी. ठीक है, థ్యాంక్ యూ भाई, बहुत शुक्रिया. సో మనమైతే రూమ్లో నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం అనమాట. మన రూమ్ వచ్చేసి ఇది డోర్మెట్లో తీసుకున్నాము అన్నా. రైట్ మళ్ళీ. ठीक है भाई. ఫైనల్గా మనం రూమ్లో నుంచి అయితే చెక్అవుట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. दर्शन करने के लिए हो गया. हम भी आएंगे राइट इसलिए पूछ रहे थे. आगे मैं वो है ना, आगे नहीं के आगे ना वो उसका नाम क्या है वो तेजधारा. हाँ 7-8 ठीक है भाई. ओके బాయ్. సో ఫైనల్గా మేమైతే బద్రీనాథ్ నుంచి బయలుదేరుతున్నాము. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఏదైతే బద్రీనాథ్ ఉందో జబర్దస్త్ అయింది దర్శనం మనకి. ఎందుకంటే ఎట్లా చెప్పాలో అర్థం కాదు, అంత మంచిగా అయింది.
టైం వచ్చేసి ఇప్పుడు 6:45 అవుతుంది. మేము ఇంకా బద్రీనాథ్లో నుంచి ఇప్పుడే బయలుదేరామన్నమాట. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని. మాకు ఈ నుంచి హైదరాబాద్కి 2000 కిలోమీటర్స్ చూపెడుతుంది. రూట్ వచ్చేసి జబ్బల్పూర్ నుంచి చూపెడుతుంది. మాకు ఏదైతే ఇక్కడ నుంచి రూట్ ఉందో 350 మొత్తం ఘాట్ సెక్షన్ రోడే అనమాట. ఎట్లా అంటే రోడ్డు డిఫరెంట్ ఉంది. అది కొట్టడానికే టైర్డ్ అయిపోతాము. దాని తర్వాత మిగతా ఏదైతే 1600 కిలోమీటర్స్ ఉందో ఆ నుంచి ఫుల్ ఉంది రోడ్డు, హైవే జబర్దస్త్ వెళ్ళిపోవచ్చు. సో మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా మూవ్ అయితే అంత మంచిది మనకే. మనం ఇప్పుడు దేవప్రయాగ్లో ఉన్నాం అనమాట. ఏదైతే ఇవి 2 రివర్స్ కలుస్తున్నాయి కదా, ఇవి ఎప్పటికీ కలవవు, విడివిడిగానే పోతాయి అనమాట. ఈ రివర్ నేమ్ వచ్చేసి అలకనంద, ఈ రివర్ నేమ్ వచ్చేసి మందాకిని అనమాట. మన బద్రీనాథ్ అలాగే ఇంకా గంగోత్రి. ఈయన మనకి సాయంత్రం డైలీ 6 అవుతుంది. మనం 6 టైంలో లేము. ఇంకా అక్కడికి వెళ్తే ఇక మళ్ళీ టైం వేస్ట్ అన్నట్టు ఇంకా వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచే బయలుదేరుతున్నాం. యాక్చువల్గా నాకు ఒక షాప్లో అయితే మోటల్ మన ఆయిల్ దొరికిందనమాట నా బైక్లో సర్వీసింగ్ చేయడానికి. ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర వచ్చేసి 3000 కిలోమీటర్స్కి అయితే నేను ఆయిల్ చేంజ్ చేస్తున్నాను. ఇంకా 2000 కాబట్టి మనం ఎప్పుడు ఆయిల్ వచ్చేసి 20W 50 వేపిస్తాను. ఇంకా ఆయిల్ లేదు కాబట్టి 20W 40 వేపిస్తున్నాను అనమాట. ఎక్కడ దొరుకుతలేదు. సో మేము ఏదైతే రూట్లో వెళ్తున్నామో ఇది మనము హరిద్వార్ నుంచి రిషికేష్ నుంచి మన చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేయడానికి 2 రూట్లు ఉన్నాయి. సో మేము వెళ్ళేటప్పుడు అయితే హరిద్వార్ నుంచి యమునోత్రి రూట్లో వెళ్ళామన్నమాట స్టార్టింగ్. అక్కడ నుంచి లైక్ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అలా వెళ్ళామన్నమాట. సో మేము వచ్చేటప్పుడు ఏదైతే ఉందో రూట్, ఇంకో రూట్ ఉందన్నమాట. లైక్ ఏదంటే మేము వెళ్ళేటప్పుడేమో డెహ్రాడూన్ నుంచి వెళ్ళాం కదా, అక్కడ అవన్నీ చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేసినాం కదా. ఇదేమో డెహ్రాడూన్ నుంచి కాదు, రిషికేష్ నుంచి డైరెక్ట్ రూట్ అనమాట. ఈ రూట్ కూడా మస్తు అంటే మస్తు ఉంది. బాబా వెళ్ళేటప్పుడు ఈ రూట్లో నుంచి వెళ్ళాలి కానీ మాకు ఆ రూట్ చూపెట్టింది. అందరూ ఎవరైతే ట్రావెల్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇదో రూట్లో నుంచి వెళ్తున్నారు. చూడండి రోడ్స్ అయితే పీక్స్ అంటే పీక్స్లు ఉన్నాయి. ఇంకోండి ఇంత స్మూత్గా వెళ్ళిపోతున్నాయి చూడండి బండ్లు. ఏం కూడా ఇగో ట్రావెలర్ అందరు చార్ధామ్ యాత్ర. చాలామంది చార్ధామ్ చేయకుండా దోదం చేస్తున్నారు. మనమైతే చార్ధామ్ కంప్లీట్ చేసినాం సక్సెస్ఫుల్గా. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ తెలంగాణ రైడర్ అనుకుంటా నేను చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేయడము. ఎందుకనంటే అసలు నేను 15 డేస్ జర్నీలో 13 డేస్ జర్నీలో నాకు ఏ ఒక్క టీఎస్ వెహికల్ కూడా కనబడలేదు. లాస్ట్ బద్రీనాథ్లో ఎస్టర్డే వస్తుంటే ఏపీ వెహికల్ ఒక్కటి కనబడ్డది అంతే. ఇంకా మిగతావన్నీ చూడండి యూకే అందరూ ఇవన్నీ యూకే, బీహార్, పంజాబ్, హర్యానా ఇక్కడే ఉన్నాయి వెహికల్స్ అన్నీ. 2 వీలర్స్ ఉండని, 4 వీలర్స్ ఉండని. ఇంకోండి ఇవి కూడా అన్నీ రెంట్కి తీసుకొని వచ్చినాయి వెహికల్స్ ఇవి. అగోండి యూకే కానీ మనది ఒక్కటి మాత్రం తెలంగాణ. ఎస్టర్డే ఇంకా మేము ఆయిల్ ఫిల్ చేసుకున్నాము. ఆయిల్ అయిపోయిన తర్వాత మాకు ఒక టెన్షన్ వెళ్ళిపోయింది. ఆయిల్ వచ్చేసి అల్లకేం తీస్తే 250 ml మాత్రమే వచ్చింది. అంటే మనం ఇంకా నైట్ అలానే 250 ml తోటి ఒక 400-500 కిలోమీటర్స్ కొట్టామనుకోండి, మొత్తం మనది ఏదైతే ఇంజన్ ఉంటుందో లోపల అది పట్టుకుంటుండే. ఇంకా బైక్ ఇంకా ఏమిటికి పనికి రాకపోతుండే. వెహికల్ వేసి మళ్ళీ తీసుకురావాల్సి వస్తుండే హరిద్వార్కి. మళ్ళీ అప్పుడు 5-10 వేలు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుండే. సో మంచిగా అయింది మనకు ఆయిల్ దొరికి మనకు ఆయిల్ షాప్ దొరికింది కాబట్టి మంచిగా అయిపోయింది. దొరకంగానే చేంజ్ చేసుకున్నాను ఇంకా. సో నాకు ఇంకా ఇక్కడ నుంచి రిషికేష్కి వచ్చేసి 30 కిలోమీటర్స్ చూపెడుతుంది. నేను మీకు నిన్న నైట్ చెప్పాను కదా మాకు 2 రూట్స్ చూపెడుతున్నాయని చెప్పి. ఒకటి హరిద్వార్ రూట్, ఇంకోటి నైనితాల్ రూట్. ఇదేమో రిషికేష్ రూటు. మనకు బద్రీనాథ్ నుంచి అక్కడ చూపెట్టేది నైనితాల్ రూట్ అనమాట. నైనితాల్ రూట్ అక్కడ ఒకళ్ళకి అడిగాము, కాకపోతే అది 80 కిలోమీటర్స్ తక్కువ చూపెడుతుంది. కాకపోతే అది నేషనల్ హైవే లేదు అని చెప్పారు కొంతమంది అడిగిన వాళ్ళకి. పోలీసు వాళ్ళు కూడా ఏమన్నారంటే మీరు అక్కడికి వెళ్ళారంటే ప్రాబ్లం అవుతుంది, వద్దు. ఎందుకంటే అక్కడ నైట్ టైం విలేజెస్ తక్కువ ఉంటాయి, ఇంకా కరెక్ట్ ఫెసిలిటీస్ ఉండవు అది అని చెప్పి
రోడ్ కూడా చక్కగా ఉండదు అని చెప్పి చెప్పారు. సో అలా అని చెప్పి మేము ఆ రూట్లకైనా రాలేదు, రిషికేష్ రూట్లకైనా వచ్చాము. చాలా అంటే చాలా నాకు ఇష్టం ఉండే ఆ రూట్లకైనా వెళ్ళాలని చెప్పి. కానీ ఏం చేద్దాం, నాది వెనకాల టైర్ ఏదైతే ఉందో బాగాలేదు నా టైర్. అది బ్రిడ్జ్ చూడండి, ఇలాంటివి ఎన్నో దాటినాంలే మనం. అందరు ఫోటోలు దిగుతున్నారు. సో మన వెనకాల టైర్ బాగాలేదు కాబట్టి మనం ఆ రూట్లకే రిస్క్ తీసుకోవద్దని అనుకున్నాను నేను. ఇన్ కేస్ మన వెనకాల టైర్ అంటే రీమ్ ఒక్కటి బాగుంది అనుకోండి, ఇంకా నేను దుమ్ము దులిపేస్తుండే, అదే రూట్లో వెళ్ళి చూపెడుతుండే. మనం ఎట్లా అంటే ఎవరన్నా ఏదన్నా కాదరా అని అన్నారనుకో, మనం అది చేసి చూపెట్టే రకం మనం. సో కానీ రీమ్ బెండ్ ఉంది కదా, ఎందుకు మళ్ళా రోడ్ సరిగ్గా లేదంటే ఇంకెక్కువ బెండ్ అయితే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం కాగల అన్నట్టు ముందు ఆలోచించి సైలెంట్ అయిపోయాను. లేదంటే దుమ్ము దులుపుతుండే అదే రూట్లో. చాలా అంటే చాలా యాక్సిడెంట్లు అయినాయి మేము వచ్చే రూట్లో అయితే. లైవ్గా మేము చూసుకుంటూ వచ్చినాం అనమాట. ఎన్నో లారీలు, ఎన్నో బస్సులు, చాలా అంటే చాలా బాబా ఏం చేద్దాం, ఇంకా కిస్మత్ వాళ్ళది అంతే. ఇంకోటి నైట్ టైం కదా, నిద్ర రావడమే కానీ టర్నింగ్స్ దగ్గరనే కానీ కొంచెం డేంజర్గా, ఇంకా లారీ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అనుకోండి. ఏం చేస్తాం ఇంకా. మనకి ఏదైతే రిషికేష్ ఉందో అంటే ఈ రాఫ్టింగ్ పోతున్నాయి చూడండి అవి, ఏదైతే రిషికేష్ ఉందో రిషికేష్ హరిద్వార్ వరకు మనకి ఈ రూట్లో ఘాట్ రోడ్ ఉంది. హరిద్వార్ వరకు, హరిద్వార్ నుంచి హైవేనే మొత్తం మనకి ఆ రూట్లో అంటే బద్రీనాథ్ రూట్లో చెప్పాను కదా, ఆ రూట్లో జబ్బల్పూర్ వరకు ఘాట్ రోడ్ ఉంది. జబ్బల్పూర్ తర్వాత మొత్తం హైవేనే ఉంది ఆ రూట్లో. చెప్పాను కదా రీమ్ బాగాలేదని రిస్క్ ఎందుకు అని చెప్పి వెళ్ళలేదని చెప్పి. సో చాలా అంటే చాలా మంది రైడర్స్ వస్తున్నారు చూడండి. అంటే మన తెలంగాణ మనలాగా హైఫై రైడర్లు కాదు వాళ్ళు, లోకల్ రైడర్లు, సిటీ రైడర్లు. ఎట్లా అంటే లైక్ ఢిల్లీ, పంజాబ్ ఇక్కడిక్కడనే అందరు పంజాబ్ వాళ్ళే ముంగల జెండాలు కడుతారు, రయ్య పెడతారు. అవర్ రాఫ్టింగ్ ఇంకోండి, పంజాబ్ కా షేర్, బిహార్ రాజ్ బిహారీ రాఫ్టింగ్. చేసావా రాఫ్టింగ్? సో అలా ఇప్పుడు మనకి రిషికేష్ కదా, వెళ్ళే రూట్లోనే టచ్ అవుతాయి అనమాట. లైక్ రాఫ్టింగే కానీ, బంగీ జంపే కానీ, పారాగ్లైడింగే కానీ, మెయిన్ ఎక్కువ అంటే ఇక్కడనే ఉంటాయి. సో ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. కొందరు ఇగో ఎన్ని గనం వెళ్తున్నాయి చూడండి అసలు. కొందరు ఎలా అంటే మన రైడర్స్ ఉన్నారు కొంతమంది, లైక్ రమేష్ బ్రదరే కానీ, వంశీ బ్రదరే కానీ, వీళ్ళు ఎట్లా అంటే చిన్న రైడర్లు. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు బద్రీనాథ్ వెళ్ళాలనుకోండి, ఇంత దూరం రాలేరు అసలు. వాళ్ళకి రాలేరు కాదు, వాళ్ళ రైడర్సే కానీ వాళ్ళకి రాబుద్ది కాదు. వాళ్ళు ఇన్ కేస్ ఎక్కడన్నా వెళ్ళాలంటే లోకల్గా లైక్ మన హైదరాబాద్లో 70 కిలోమీటర్స్ నియర్ బైలో చిన్న బద్రీనాథ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి సంతోషాన్ని వెతుకుంటారు అనమాట. వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇక్కడ యూకే, ఉత్తరాఖండ్ ఇన్ని వేల కిలోమీటర్లు, 5,000 కిలోమీటర్లు నడపాలంటే వాళ్ళతో కాదు. ఎందుకంటే వాళ్ళు సిటీ రైడర్స్, మనం హైవే రైడర్స్ మనం. సో అలా వాళ్ళకి మనకు డిఫరెన్స్ అంతే. మనం ఇంటర్నేషనల్ అయితే వాళ్ళు నేషనల్. అట్లా దేనికైనా హార్స్ పవర్ ఉండాలి. హార్స్ పవర్ ఉంటేనే ముంగరికి వెళ్ళగలుగుతాం మనం. ఫైనల్లీ రిషికేష్ అయితే వచ్చేసామన్నమాట. వాళ్ళగా ట్రాఫిక్ ఉంది రిషికేష్లో మన రాఫ్టింగ్ వల్ల. దీస్ పీపుల్స్ ఆర్ గోయింగ్ లైక్ దట్ ఇన్ ఫక్కర్స్, బ్లడీ ఫక్కర్స్. ఫైనల్గా మనం ఫ్యూల్ స్టాప్కి అయితే ఇచ్చేసామన్నమాట. ఏదిరా బాబు బోర్డు ఆడ నుంచి ఉంటుంది, ఇండియన్ ఆయిల్. పబ్లిక్ ఉన్నట్టు కదా.
ఏం బ్రో ఇంత పబ్లిక్ చూస్తురుగా ఇదైతే మన 11th ఫుల్ స్టాప్. పెట్రోల్ అయితే 93 రూపీస్ ఉంది ఇక్కడ. ట్యాంక్స్లో అయితే చేసాను. ఇప్పటివరకు వచ్చిన ఫుల్ స్టాప్లు అన్నీ ఇండియన్ ఆయిలే, 2 మాత్రం హెచ్పి. సో 10 లీటర్ అయితే పట్టింది. మేము హైదరాబాద్కి వెళ్ళే రూట్లో బండారా అంట పెడుతున్నారు, తినేసామన్నమాట. పూరి ఇంకా ఆలు కర్రీ. ये हमारा 3 यूपी फ्रेंड्स है, 3 बंदरा है. మనకి యూపీలో అయితే ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. వీళ్ళు వెళ్ళేటప్పుడు చెప్తా వీళ్ళ గురించి. పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ పోపించుకున్నాక మాకు 3 మంకీస్ పెట్రోల్ పోపించుకున్నాక వీళ్ళైతే పరిచయం అయ్యారనమాట. ఇంటికి వచ్చేదాకా వద్దలేరు అసలు. రూమ్లో మా వాడు ఫ్రెష్ అవుతా అంటే ఫ్రెష్ అయ్యిండు. బాయ్ బందర్ నెంబర్ 1 तो इन्होंने చెప్పైలే. నామ్ బోలో బాయ్ आपका? ఆకాష్ జాట్. సో ఈయనైతే ఇక్కడనే మన యూపీలో లోకల్ అంట. మొత్తం ఏమున్నా నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నాకు ఒక్క ఫోన్ చేయి, నేను అని చెప్పాను అంటున్నా. ఈయననేమో डॉन है इसका नाम, बंदर नंबर 2 है. भाई नाम क्या आपका? रोहन डॉन. भाई आपका? హర్కేష్. వీళ్ళు ముగ్గురు యూపీకే డాన్ మొత్తము. సో మనకి వచ్చినాము, మన ఫ్రెష్ అయిపోయాడు. ఇక కూల్ డ్రింక్ తెచ్చాడు, తాగినాము. ఇంకా ఉండూరు అంటుండ్రు ఇక్కడనే. వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడేనంట. ఇక మనకి వెళ్ళేది ఉంది కాబట్టి వెళ్తున్నాము. లవర్ బాయ్ వీళ్ళ ముగ్గురిది ప్లాట్ చూడండి. ఇది అంటే మొత్తం వీళ్ళదే అనమాట. ఈయనైతే మా ఫ్రెండ్ వీరా ఉంటాడు, ఒక ఆయన వీరాలాగానే ఉన్నాడు చూడండి. ఈయన వీరా. ఓ ఈయనది ఇంకో ఇల్లు కూడా ఉందంట అక్కడ. అంటే వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ అంట, ఆర్మీలో ఎక్స్పైర్ అయినాడంట, ఆకాష్. సో అలా అయిందనమాట. నేను వెళ్ళేటప్పుడు చెప్తాను. ఇంకా మనకైతే ఈ రైడ్లో మర్చిపోలేని రోజు ఇది, ఎందుకంటే ఇంతమంది పరిచయం అయ్యారు చూడండి. బాయ్ నామ్ క్యా ఆప్కా? రాజా బాయ్. థ్యాంక్ యూ. చల్ మనం మూవ్ అవ్వాలి. ఇంకా ఇక్కడ నుంచి మిగతా విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం వెళ్ళేటప్పుడు. బాయ్ जाएंगे फिर आप लोग इधर जाओ, मैं इधर से चले आता हूँ. थैंक यू भाई, बहुत शुक्रिया. फिर मिलेंगे, मैं आता का फोन मारता हूँ. ठीक है, अच्छी बात है. राइट बाय राइट. फिर వాడు ఆర్మీ అంటారా? వాళ్ళ డాడీ ఆర్మీ అంట, ఆర్మీలో చనిపోయినట్ట. 80 లక్షలు ఇచ్చారంట. మమ్మీ ఓన్లీ ఏందైంది వీళ్ళ అక్కనే వీడు చేసుకున్నట్ట. ఈ పక్కన ఒకటి లేడా, వాళ్ళ అక్కని ఇంకోటి చేసుకున్నట్ట. ఆ ఫోటోలు లేలే గడ్డం ఉన్నాడు కొట్టిగా, బాడీ లేదా, బాడీ బిల్డర్ లా. ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అంటే మనకి ఆ బ్రదర్లు కలిసారు కదా ముగ్గురు, 3 మంకీస్ అని ఒక పేరు పెట్టేసిన వాళ్ళైతే మనకు పరిచయం అయ్యారనమాట. ఇక్కడ యమునా ఎక్స్ప్రెస్ హైవేలో
కుండరై అని చెప్పి విలేజ్ నేమ్ చెప్పారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. ఇంకా చాలా అంటే చాలా రిలేషన్ పెరిగిందనమాట. మనము ఏదైతే కలిసిన ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే అనమాట. సో వాళ్ళు మాకు ఎక్కడ కలిసారంటే మేము నియర్ బై లొకేషన్లో పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోపించుకుంటున్నాము. ట్యాంకులు చేయించుకుంటే ర్యాండమ్గా వచ్చి ఇంకా డీటెయిల్స్ అడిగారు. ఇంకోసేపు మాట్లాడారు. అంటే అందులో ఎవరైతే బక్క ఒక ఆయన ఉన్నాడు కదా, అతను వాళ్ళ పిల్లనేమో కలవనికే పోతుందంట. సో నన్ను కలవంగానే ఇంకా ఆమెను కలవకుండా ఇక్కడనే ఆగేసింది అనమాట. ఆగేసి నాతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంకా ముగ్గురు అలానే ఇంకా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మా వాడు ఇక స్నానం చేసుకుంటా అది అంటే ఇక వాళ్ళు నడు పోదాం అని చెప్పి ఫోర్స్ చేసారు. లేదు అది ఇది అని అంటే ఇనలేరు. ఇంకా నడు బ్రో ఏం కాదు, మాది కూడా ఫ్యామిలీ ఉన్నారు అది అని అంటే సరే చూద్దామని చెప్పి వెళ్ళాము. రూమ్ అలా ఉంది. అతను మాటలు వద్దొద్దు అంటే ఇక చెప్పకుండా వేయకుండానే కూల్ డ్రింక్ తెచ్చారు. కూల్ డ్రింక్ తాగినాం, రెస్ట్ తీసుకున్నాం కొద్దిసేపు. తీసుకొని అయితే బయలుదేరాం అనమాట. చాలా అంటే చాలా పబ్లిక్. ఇదే పెట్రోల్ బంక్లో మనకి పరిచయం అయ్యారు చూడండి వాళ్ళు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పరిచయం అయ్యారు. ముగ్గురితో పాటు ఇంకో 5 మంది పరిచయం అయ్యారు అనమాట. సర్దార్జీ కూడా ఉండే ఇంకా వాళ్ళు కూడా. మొత్తానికి ఈరోజు అయితే కొంచెం అప్పటి నుంచి అయితే ఏం ఎనర్జీ లేకుండే, ఇప్పుడు మాత్రం ఎనర్జీ ఫుల్ అంటే ఫుల్ వచ్చేసింది వాళ్ళు పరిచయం అయ్యాక. ఎందుకంటే యూపీలో కూడా మనకి అరే ఫ్రెండ్స్ ఉన్నారు రా భయ్ అని చెప్పి ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇదే ఇక్కడనే వాళ్ళదే అనమాట ప్లాట్. ఇంకో ఆయన ఎవరైతే ఉన్నారో అదే చెప్పాను కదా మా ఫ్రెండ్ వీరాలా ఉన్నాడు అని చెప్పి. అతను వచ్చేసి మధురై అంట. మనము కృష్ణుది పుట్టిన విలేజ్, అక్కడికి ఆల్రెడీ మనం విజిట్ చేశాం కదా. సో అదే చెప్తున్నాడు, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి నాకు ఫోన్ చేయి, నేను అవైలబుల్ ఉంటా, 24 hours అవైలబుల్ ఉంటా నేను. నువ్వు ఫోన్ చేసుడే ఆలస్యం, నెత్తుడే ఆలస్యం అన్నట్టు అంటుండు. ఇంకా నువ్వు ఇన్ కేస్ 2 వీలర్ కాకుండా 4 వీలర్లో కూడా వచ్చినా సరే నీది ఏదైతే టోల్ ఉంటుందో టోల్ ఫ్రీ చేపిస్తాను నేను. ఎందుకంటే మన మొత్తం లోకల్ ఇక్కడనే ఏమున్నా అని చెప్పి అన్నారు అనమాట వాళ్ళు. ఇంకా ఫుల్ అంటే ఫుల్ క్లోజ్ అయ్యారు. అంటే నేను ఫస్ట్ వాళ్ళు మాట్లాడితే ఏదో తోపు మాటలు మాట్లాడుతారేమో అనుకున్నాను, కానీ రూమ్కి వెళ్ళినాక అర్థమైంది వాళ్ళేంది, వాళ్ళ స్టేటస్ ఏందని చెప్పి. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది యూపీలో అయితే పరిచయం అయ్యారు ఫ్రెండ్స్. కానీ నేను లైక్ యూపీ అంటే ఇక తెలుసు కదా ఇంకా ఏందని చెప్పి ఇక చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి ప్రత్యేకంగా. అలా ఉంటారేమో అని చెప్పి అని అనుకున్నాను, కానీ అలా అయితే లేరు. కొంతమంది ఉంటే ఎవరో 1-2% ఉంటారేమో, కానీ అందరైతే అలా ఉంటారు కదా. ఒక్కరిని బట్టి అందరినీ తప్పంచన అయితే వేయలేం కదా. ఇంకా అలా అయిపోయింది. ఎనీవేస్ ఈరోజైతే ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా కాబట్టి. ఇంకోటి మనము ఇక్కడ నుంచి మనకి 1353 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది మన హైదరాబాద్కి. సో ఏంటంటే వాళ్ళు రూమ్లో కూడా స్టే చేయని చెప్పి చెప్పారు. మనం రూమ్లో స్టే చేసినాం అనుకోండి మళ్ళీ 1 డే ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇంకా మనకి అంత టైం లేదు ఎక్స్టెండ్ అయ్యే అంత. సో అందుకే అని చెప్పి లేదు మూవ్ అవుతున్నామని చెప్పి వాళ్ళకి చెప్తే ఇంకా అది చెప్పేసి సరే ఇప్పుడు అర్జెంట్ ఉంది అంటున్నారు కదా వెళ్ళండి, నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ మాకు ఫోన్ చేయండి అని చెప్పి చెప్పారు. సో అలా అయిందనమాట మొత్తానికి. ఇంకా తినండి అది అని చెప్పి చెప్పారు, కానీ ఇంకా మనకి ఇక లేట్ అవుతుంది. అదే మనకు టైం ఉండింటే వెళ్ళేటప్పుడు పరిచయం అయినంటే టైంపాస్ చేసి వెళ్తుండే, మనం ఒక 1 డే అన్నట్టు టైం స్పెండ్ చేసి వెళ్తుండే. అలా అయింది. ఇంకా ఇక వాళ్ళ కొన్ని ఇంకా పర్సనల్ మ్యాటర్స్ షేర్ చేసుకున్నారు, ఇంకా మాట్లాడినారు. అట్లా టైం అయితే మొత్తం గడిచిపోయింది అనుకోండి. తెలియకుండానే వాళ్ళతో 1.5-2 hours అయితే కంప్లీట్ అయిపోయింది తెలియకుండానే. సో ఇంకా మనకి వెళ్ళాలి కాబట్టి రైట్ మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:54 అవుతుంది. మనకి 1352 కిలోమీటర్స్ ఉంది. అంటే మేము మార్నింగ్ నుంచి ఏదైతే రైడ్ చేసామో మార్నింగ్ 8 o'clock మార్నింగ్ నుంచి రైడ్ చేసాము. ఇప్పుడు 10:54 అంటే ఇప్పటి వరకు మేము ఒక 650 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తామన్నమాట మార్నింగ్ నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్ అయితే మార్నింగ్ ఒక 4-5 వరకు కవర్ చేసి మిగతా బ్యాలెన్స్ ఏది ఉందో రేపు కవర్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాం ఇంకా.